ధనియాలు, చెక్క, లవంగా, యాలకులు, చిన్నులపాయలేమో ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. దీనిలోకి కారం, మన కారానికి తగ్గట్టు మొత్తం మిక్సీ వేసి చూపిస్తాం. ఈ మొత్తం మిక్సీ వేసుకోవాలి. అయితే పౌడర్ అయినాక అవి కూడా వేసేసుకోవాలి. ఇంకది అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఈరోజు సండే వీడియో అండి. నేనైతే చికెన్ కర్రీ చేసి ఇంకా చర్చికి వెళ్ళిపోదాం అని చెప్పి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతాది మొత్తం ఎలా చేయాలి ఏంటనేది నేను మొత్తం క్లారిటీగా మీకు పెట్టాను, చూసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చూసారు కదా, ఇదైతే మిక్స్ చేసుకున్న పౌడర్ అండి. ఇంకా అలానే ఇంకా స్టార్ట్ చేశాను. మాకు లైటర్ లేదు, ఇక అందుకని అగ్గిపెట్టితోనే పెట్టేసాను. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీలో కొంచెం బాగుంటుంది. ఇది ఫ్రై అన్నమాట. ఆ పౌడర్ చికెన్ వెల్లుల్లి ఫ్రై. ఇది వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై. ఒక్క నిమిషం ఉండి పెడతానే. ఇంకా అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా మనం ఇందులో ఏం వేయట్లేదు కదా. ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఏం వేయట్లేదు. పచ్చిమిరపకాయ వేస్తాం, ఉల్లిపాయ కానీ టమాటా ఏం వేయమన్నమాట. అంటే మనకు గ్రేవీ కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా కొంచెం చిన్నగా సన్నగా పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి.
కానీ ఉల్లిపాయ వేస్తే బాగోదు, ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం వేసిన మసాలాలు ధనియాలు, మిరియాలు, కారం ఇవన్నీ స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి. నేను మీడియంగా వేసాను. నాకు చికెన్ కర్రీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం. అందుకని చెప్పి నేను అయితే కొంచెం స్పైసీగానే వేసాను. 4 పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు చెడగొట్టుకోవడం అని చెప్పి 2 వేసాను. నేను అసలు ఈ కర్రీ చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగుంటుంది. నాకు ఇలా ఫ్రై చేస్తేనే ఇష్టం. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటే బాగుంటుంది. అన్నీ వేసుకొని మీరు మంచిగా చేసుకోండి. ఏం లేదు, ఈ మొత్తం మసాలా అంతా అయిన తర్వాత చికెన్ చిన్న కట్ చేసుకోండి పీసెస్. చికెన్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేసి వాటర్ ఏమి వేయకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ ఆ పౌడర్ చేసుకునేటప్పుడు వేసాము. మళ్ళీ కొంచెం సాల్ట్ ఇందులో వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ముక్కలకి పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే అప్పుడు సాల్ట్ తిప్పడానికి కొంచెం ముక్కలకు పట్టిద్ది. ఇది తిప్పి ఆ సాల్ట్లో నుంచి వచ్చే వాటరు, చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఇవే సరిపోతాయి. ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం అవసరం లేదు. ఎక్స్ట్రా వాటర్ అయితే ఇంకా అవసరం ఏమి ఉండదు అనమాట. ఇదే సరిపోయిద్ది మనకి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టద్దు, హైగానే ఉంచండి. ఫ్లేమ్ హైలోనే పెట్టి మొత్తం అంతా వేగిన తర్వాత మాడకుండా 2 టైమ్స్కి ఒకసారి 3 టైమ్స్ అలా తిప్పుకుంటూ ఉండండి. మొత్తం ఇంకా ముక్కలన్నీ వేగిపోతాయి, మనకు తెలిసిద్ది. ఇంకా చికెన్ అయితే బాగా వేగిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇక ఆ మసాలా పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. కారం ఇంకేం వేసుకోవద్దు, ఈ పౌడరే వేసుకోండి సరిపోయిద్ది. ఈ కారం మీకు సరిపోయిద్ది. చూడడానికి మరీ అంత రెడ్గా లేకుండా ఉంది, అయినా కానీ సరిపోయిద్ది అనమాట మీకు. దీంట్లో మనం ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు, మిరియాలు ఇవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ కొట్టాలి. ఈ మొత్తం మిక్సీ కొట్టిన తర్వాత అందులోనే సాల్ట్, కారం ఇవి కూడా వేసుకొని మిక్సీ పెట్టాలి. ఇది మొత్తం ఒక పౌడర్లా మిక్సీ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్నులపాయ అనమాట. చిన్నులపాయని క్లీన్గా పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసి చిన్నులపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ అనుకోండి, ఒక 4 పాయలు అలా వేసుకోవాలన్నమాట. 4 పాయలు మొత్తం పొట్టు తీసి వేసుకొని ఇందులో అది కూడా పౌడర్ లాగా వేసుకొని కలుపుకోవాలి. అలా మొత్తం మిక్సీ వేసుకున్న దాన్ని మనం చేసేసిన చికెన్ కర్రీ ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి పౌడర్, మనకు ఆల్రెడీ ఇంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఇక కొబ్బరి పౌడర్ లైట్గా కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కూడా కర్రీ అనేది తీయగా ఉంటుంది. ఎండు కొబ్బరి పౌడర్, ఇది పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి పౌడర్ని కొంచెం అలా వేసి మొత్తం బాగా నీట్గా అలా స్ప్రింకిల్ చేసుకొని కొంచెం బాగా తిప్పండి. ఇంకా ఆ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అది కొంచెం బాగా తిప్పి మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. లెమన్ ఫ్యామిలీ అంత ఇష్టపడితే మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక లెమన్ పిండండి. లేదు అనుకుంటే సపరేట్గా మీరు తినేటప్పుడు వేసుకోండి, అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు చర్చికి అయితే టైం అయిపోతుందని చెప్పి ఇక ఆల్రెడీ కూర పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయి చర్చికి వెళ్ళాలి. ఇక అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కర్రీ చేసేసి వంట చేసి చర్చికి వెళ్ళిపోతే ఇంక చర్చి నుంచి రాగానే ఫ్రీగా తినొచ్చులే అని చెప్పి నేనైతే ఇంక చర్చికి ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా చర్చికి వెళ్దాము అని చెప్పి లాస్ట్ వీక్ కూడా వెళ్ళలేదు. న్యూ ఇయర్కి వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఇంతవరకు నేను చర్చికి అనేది వెళ్ళలేదు. ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాంలే, నాదేముంది చిన్న జుట్టు తొందరగా అయిపోయిద్ది జడేసుకోవటం అని చెప్పి కొంచెం ఇక్కడ సెమీ బ్రైడ్ లాగా వేసుకుందాంలే అని చెప్పి ట్విస్ట్ చేస్తున్నాను. ట్విస్ట్ చేసి అలా వస్తుంది కదా. ఇంకా అంతే ఫ్రెండ్, మీరందరూ చర్చ్కి వెళ్తారా లేదా? మీరందరూ కూడా
ఏం చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా అలానే ఈరోజు సండే ఇంకా ఎవ్రీడే ఇట్లా ఇలానే డైలీ వ్లాగ్స్ ఇంక ఇలానే కంటిన్యూ చేస్తాను. ఇంకా మంచి మంచి నేను ఎక్కడికన్నా వీడియోస్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళేది మొత్తం అన్నీ తీసి పెడుతూ ఉంటాను వీడియోస్. ఇంక ఇక్కడైతే జడేసుకొని రెడీ అవుతున్నాను అనమాట. ఇంకొక సైడ్ అయితే వేసేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అలానే ఇంకొక సైడ్ కూడా వేసేసుకొని ఇంకా బ్యాండ్ పెట్టుకొని వెళ్ళిపోతాను చర్చ్కి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే ఇంకా గాజులు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇక రెడీ అయిపోయి ఫాస్ట్గా చర్చ్కి వెళ్ళిపోవడమే ఆలస్యం. గణేష్ రెడ్డి కూడా